హాయ్ ఫ్రెండ్స్, ఎదురవుతున్న ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి, బలము ప్రతి ఒక్కరికి ఉండాలి. అందుకు సంబంధించి ఒక చిన్న స్టోరీని విందాం. ఒక అడవిలో ఒక చిట్టెలుక ఉండేది. ఆ చిట్టెలుక తరచుగా పిల్లిన బారిన పడుతూ, పిల్లి వెంటాడుతూ ఉండడంతో చాలా భయభ్రాంతకు గురవుతూ ఉండేది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ అడవి దగ్గరలో ఒక ముని ఉండడంతో అతని వద్దకు వెళ్ళి చిట్టెలుక ప్రాధేయపడింది. తనను పిల్లి వెంటాడుతుందని, ఎలాగైనా తను కాపాడాలని, తనను కూడా పిల్లిలా మారుస్తే తనకు ఎలాంటి ప్రాణహాని ఉండదు కాబట్టి తనను పిల్లిలా మార్చాలని వేడుకుంటుంది. ఆ ముని ఆ చిట్టెలుక బాధను విని చిట్టెలుకను పిల్లిలా మారుస్తాడు. పిల్లిలా మారిన చిట్టెలుక మళ్ళీ తను యథావిధిగా అడవిలో వెళ్ళి ఉంటే కొన్ని కుక్కలు పిల్లి వెంట పడుతుంటాయి. మళ్ళీ తనకు బాధ అనిపించి మళ్ళీ ముని వద్దకు వచ్చి తనను కుక్కలా మారుస్తే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మునిని వేడుకుంటుంది. ముని పిల్లిని కుక్కలా మారుస్తాడు. కుక్క అడవిలోకి వెళ్ళిపోతుంది. అడవిలోకి వెళ్ళిపోయిన కుక్కకు సింహం వెంటపడి తరుముతుంది. మళ్ళీ కుక్క మన ముని వద్దకు వచ్చి ప్రాధేయపడుతుంది. తను సింహాన బారిన పడి చాలా ఇబ్బంది పడుతున్నానని, ఎలాగైనా తను సింహంగా మారిస్తే తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదని వేడుకుంటుంది. ఆ ముని కుక్కను సింహంగా మారుస్తాడు. సింహం అడవిలో వెళ్ళి తిరుగుతున్న సమయంలో ఒక వేటగాడు సింహాన్ని తుపాకీతో కాలుస్తాడు. పూర్తిగా రక్తస్రావం కారుతున్నటువంటి సింహం మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ముని వద్దకు వచ్చి తను వేడుకుంటుంది. తనను పాతగా ఉన్నటువంటి చిట్టెలుకలా మార్చమని వేడుకుంటుంది. అప్పుడు ముని ఆ సింహాన్ని చిట్టెలుకగా మారుస్తాడు. ఈ కథలో నీతి ఏంటంటే, ఏ సమస్యను చూసి మనం భయపడకూడదు. సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే ఎంత పెద్ద సమస్య అయినా సులువుగా పరిష్కరించుకోగలుగుతాం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్.